స్టూడెంట్స్, మీకు ఇచ్చినటువంటి హాలిడేస్ అయిపోయాయి, అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయింది, కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా హాలిడేస్ మూడ్ నుంచి బయటకు వచ్చి పాఠశాలకి రావాలి, బడిబాట పట్టాలి. ఎందుకంటే హాలిడేస్ అయిపోయినాయి, అందరూ కూడా బ్యాక్ టు స్కూల్. చాలా పెద్ద ఏంటంటే పెద్ద ధమాకా లెక్క అందరు స్కూల్కి రావాలి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పిల్లలు చాలా అంటే చాలా కొంచెం బ్యాక్ వెళ్ళిపోవడము, స్లో లెర్నర్స్ కావడము, బాగా ఫోన్లకు అలవాటు పడడము, తర్వాత ఇంటికి వెళ్ళగానే టీవీలు చూడడము. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రతి పేరెంట్కి ఇవాళ స్మార్ట్ ఫోన్ అయిపోయింది. దానిపైన మీరు అందరు కూడా దానికి అలవాటు అయిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే జూన్ వచ్చేసింది, మండే నుంచి జూన్ 10th నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా పాఠశాలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆ హాలిడే మూడ్ నుంచి బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మళ్ళీ అంటే స్కూలింగ్ మూడ్లోకి రావాలని చెప్పేసి పిల్లలందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఈసారి ఒక వినూత్నమైనటువంటి ఐడియాతోని మనం ముందుకు వెళ్తున్నాము. అదేంటంటే కేఐ ల్యాబ్స్. ఈ కేఐ ల్యాబ్స్ తో ఏం చేస్తున్నామంటే చాలా మంది స్కూల్స్ లో ఏంటంటే ల్యాబ్స్ ఉండవు. ల్యాబ్ అంటే ఏంటి, రెండు టెస్ట్ ట్యూబ్లు లేకపోతే కోనికల్ క్లాస్లు అవి పెట్టేస్తారు. కానీ ఈసారి ఏం చేసినామంటే కేఐ ల్యాబ్స్ మనం టైప్ అయినాము. 12 అంటే మంత్లీ ఒక డే, అంటే ఇయర్లీ 12 months 12 times మనం ఈసారి ఏం చేస్తున్నామంటే లైవ్ ఎక్స్పెరిమెంట్స్, అంటే లైవ్ గా అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా పిల్లలు చేసే విధంగా ప్లాన్ చేశాము. వాళ్ళు ఇక్కడ మన స్కూల్కి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే స్కూల్లో స్పెండ్ చేసేసి 3rd class నుంచి 10th class వరకు వాళ్ళ టెక్స్ట్ బుక్ ప్రకారంగా, ఇండెక్స్ ప్రకారంగా ఏమేమైతే వాళ్ళకి ఉన్నాయో, అంటే ఏమేమైతే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, వాళ్ళకి అన్ని లైవ్ గా చేయించడం జరుగుతుంది ఈ పాఠశాలలో, సెయింట్ జాన్స్ హై స్కూల్లో మరియు శ్రీ సరస్వతి హై స్కూల్లో. అవి బయాలజీకి వెళ్తే లంగ్స్ చూపించడము, హార్ట్ చూపించడము, బ్రెయిన్, ఇవన్నీ కూడా మీకు లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది జరుగుతుంది. అది కాకుండా ఈసారి పిల్లలలో చదువు అంటే రీడింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎస్పెషల్లీ ఏంటంటే రీడింగ్ స్కిల్స్ ఎందుకు ఉండాలి అనుకుంటే, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా బుక్ని అనర్గం చదవాలని చెప్పేసి రీడింగ్ స్కిల్స్ పెంచడానికి మనం ఈసారి ఏం చేస్తామంటే పిల్లలకి అందరికి కూడా స్టోరీ బాక్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరీ బాక్స్ ఏంటంటే 8000 స్టోరీలు, 8000 పజిల్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సంబంధించిన పజిల్స్ ఉంటాయి. అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ఏటీఎం మిషన్ లాగా పనిచేస్తుంది. స్టూడెంట్ వెళ్ళిపోయే తనకి ఏం కావాలో తీసుకోవచ్చు. సో ఇది కూడా మనం ఈసారి పిల్లలకి ప్లాన్ చేసినాము. ఇది కాకుండా మీ అందరికి తెలిసిందే, మన పాఠశాలలో ప్రత్యేకంగా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుందంటే అందరికి ఖచ్చితంగా పాస్ కావాలి. సో 100% రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో స్కూల్స్ మండే నుంచి ఓపెన్ అవుతున్నాయి. అందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు స్కూల్ రావాలి. బ్యాక్ టు స్కూల్కి వచ్చేసి స్కూల్ ఎన్వైరన్మెంట్ ని మళ్ళీ మీరు అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే మీ అందరికి తెలుసు మన పాఠశాల తెలంగాణ కల్చర్ కి పెట్టింది పేరు. మన పాఠశాలకు వెళ్తే మీరు తెలంగాణ అమరుల ఫోటోలు, తెలంగాణ కోసం సింగర్స్, అందరి ఫొటోస్ మీకు కనబడుతూ ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా మిమ్మల్ని చూసి వీళ్ళందరూ కూడా మీకోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మండే నుంచి స్కూల్కి వచ్చేసి మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వస్తారని చెప్పేసి కోరుకుంటూ, హార్టీ వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ మండే. థ్యాంక్ యూ.